హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త. ఆర్థిక మంత్రి ముఖ్య ప్రకటన, పెన్షనర్స్‌కి ఫిక్స్ అండి. సో, వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్రతి పెన్షన్ కోసం ముఖ్యమైన సమాచారం ఇది అండి. పెన్షన్ సమస్యపై అయితే అధికార ప్రతిపాదన వచ్చింది. పెన్షనర్లకు ముఖ్యమైన సమాచారం ఏంటంటే 8వ వేతన సంఘానికి సంబంధించి అధికారిక ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి అందింది. త్వరలో అయితే కేంద్ర ప్రభుత్వం దీనిపై సమీక్షించవచ్చు. అదేవిధంగా పెన్షన్దారులకు సంబంధించి ప్రస్తుతం ఉన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. అలాగే వేతనాలు, అలవెన్స్లు, పని పరిస్థితులు, పదోన్నతులు, వర్గీకరణలో ఎదురవుతున్న సమస్యలను తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా పెన్షన్దారుల బకాయిలు మొత్తం 2,000 కోట్లు, అంటే 8 లక్షలు ఉన్నాయి. 2,000 కోట్ల 8 లక్షలు ఉన్నాయి. సో, ప్రభుత్వం ఉద్యోగుల జీతభత్యాలు, అలవెన్స్లు తదితర అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు శాశ్వతంగా వ్యవస్థను అయితే రూపొందించాలని సిఫార్సు చేసిందండి. సో, వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.